కిడ్నీ పేషెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్ 18 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. 33 కోట్ల నిధులతో ఆయా కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కేంద్రాల ఏర్పాటుతో డయాలసిస్ యాక్సెస్ పాయింట్ నిర్ధారణ ఈజీగా ఉంటుందంటున్నారు డాక్టర్లు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు ఊరట కల్పించేలా రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 7 వాస్క్యులర్ సెంటర్లు 18 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలసిస్ సెంటర్లలో అదనంగా 74 డయాలసిస్ మెషిన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న రోగులకు తప్పనిసరిగా డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. వారి పరిస్థితిని బట్టి వారానికి 2-3 సార్లు డయాలసిస్ అవసరమవుతుంది. తొలిసారి డయాలసిస్ చేయాల్సి వచ్చినప్పుడు రోగికి మొదట ఒక శస్త్రచికిత్స చేయాలి. డయాలసిస్ కు యాక్సెస్ పాయింట్ ను రూపొందించే సర్జరీ ఇది. సాధారణంగా చేతి మణికట్టు దగ్గర చేస్తారు. రక్త ప్రసరణ వ్యవస్థకు చికిత్స చేయడంలో నైపుణ్యం కలిగిన వాస్కులర్ సర్జన్ ఈ సర్జరీ చేస్తారు. ఒక్కసారి ఈ యాక్సెస్ పాయింట్ ను ఏర్పాటు చేయించుకుంటే ఆ తర్వాత డయాలసిస్ చేయడం ఈజీ అవుతుంది. ప్రస్తుతం ఈ వాస్క్యులర్ సర్జరీ చేయించుకోవడానికి కిడ్నీ పేషెంట్లు ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల పేషెంట్లకు ఆర్థికంగా భారం అవడంతో పాటు నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వాస్క్యులర్ యాక్సెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది సర్కార్. ఖమ్మం జనరల్ హాస్పిటల్, వరంగల్ ఎంజీఎం, మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్, ఆదిలాబాద్ రిమ్స్ లో వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హైదరాబాద్ లో డయాలసిస్ కోసం నిమ్స్, గాంధీ, ఉస్మానియాలలోనూ వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 7 సెంటర్ల కోసం 32.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. డయాలసిస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 85 కేంద్రాలున్నప్పటికీ అవి సరిపోవడం లేదు. అందుకే కొత్తగా 18 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న సెంటర్లలో అదనంగా 74 మిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనివల్ల ఇప్పటికే ఉన్న సెంటర్లపై భారం తగ్గడంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే సెంటర్లతో పేషెంట్లు ప్రయాణించాల్సిన దూరం కూడా తగ్గుతుందని చెబుతున్నారు అధికారులు.